హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్య విహారీ ఛానల్. ఈరోజు అయితే మనం మరొక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్తోనైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. సో నా చేతిలో ఉన్నది HY320 మినీ ప్రొజెక్టర్ అండ్ దీని బ్రాండ్ వచ్చేసి యూఎస్ క్రోన్. నేను దీన్ని ఫ్లిప్కార్ట్లో 4300 రూపీస్కి పర్చేస్ చేశాను. అండ్ దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి ఇది 5000 లూమెన్స్తో వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ 13 అండ్ 2GB ర్యామ్ అండ్ 16GB స్టోరేజ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దీన్ని ఇలా చేతిలో ప్రొజెక్ట్ చేయడానికంటే దీన్ని ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ స్క్రీన్ మీద, అండ్ అట్ ద సేమ్ టైం మనం వాల్ మీద వేసి సో దీని యాక్చువల్ బ్రైట్నెస్ ఎంత, దీని ఫ్యూచర్స్ ఎంత అండ్ దీని క్వాలిటీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇనీషియల్గా ఒక యూఎస్బీ పోర్ట్, ఒక HDMI పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఒక పవర్ బటన్. అండ్ గుర్తుపెట్టుకోండి, దీనికైతే పవర్ అడాప్టర్ ఏం అవసరం లేదు. సో డైరెక్ట్ పవర్ కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని ఇలా కనెక్ట్ చేసేసుకొని మనం యూస్ చేసుకోవడమే. అండ్ ఇంకొకటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ట్రైపాడ్ కనెక్ట్ చేసుకోవడానికి మనకైతే ఇక్కడ స్క్రూ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనం దీని డైరెక్షన్స్ వచ్చేసి సో ఇలా అయితే మనమైతే టిల్ట్ అయితే చేసుకోవచ్చు కంప్లీట్గా. ఇలా కూడా మనమైతే ఇలా సీలింగ్ పైన కూడా వేసుకొని కూడా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ప్రజెంట్ దీన్ని నా దగ్గర ఆల్రెడీ ఉంది ఈ ట్రైపాడ్. ఇది రోడ్ పైన కొన్నది. ఇది నాకు అరౌండ్ 450 రూపీస్కి వచ్చింది. సో ప్రొజెక్టర్ కొన్న వాళ్ళు మ్యాండేటరీగా అయితే మీరు ఈ ట్రైపాడ్ అయితే తీసుకోండి, డెఫినెట్గా చాలా యూజ్ అయితే అవుతుంది. సో నేనైతే ఈ ప్రొజెక్టర్ని ఫస్ట్ మనం దీన్ని కనెక్ట్ చేద్దాం. ఈ ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భాగ్య విహారీ ఛానల్. ఇటువంటి వీడియోస్ తెలుగులో చాలానే వస్తుంటాయి. ట్రైపాడ్కి అయితే కనెక్ట్ చేసాం. సో ఫస్ట్ దీన్ని స్క్రీన్ కంటే ముందు దీన్ని వాల్ మీద అయితే మనం ప్రొజెక్ట్ చేసి చూద్దాం. యాక్చువల్లీ బాక్స్ని చూపించడం మర్చిపోలేదు కదా. సో ఇలా అయితే బాక్స్ వచ్చింది మనకి ఫ్లిప్కార్ట్లో. దీనిపైన జస్ట్ ఎల్ఈడి సోర్స్ ప్రొజెక్టర్ అని రావడం జరిగింది, అల్ట్రా హెచ్డి హై డైనమిక్ రేంజ్ అని. అండ్ ఇందులో మనకు ఒక రిమోట్, ఒక పవర్ కేబుల్ రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో 2 స్మాల్ బ్యాటరీస్ రావడం జరుగుతుంది. అండ్ రిమోట్ చూసుకున్నట్లయితే సో ఈ విధంగా ఉంటుంది. సో ప్రొజెక్టర్ని అయితే నేను అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఒకసారి డిస్టెన్స్ చూడండి ఈ ప్రొజెక్టర్కి వాల్కి. వాల్ ఎంత దూరం, వాల్ ఎంత పెద్దగా ఉంటే అంత లార్జ్గా అయితే మనకు ప్రొజెక్షన్ రావడం జరుగుతుంది. బట్ నాకు ఇక్కడ డిస్టెన్స్ తక్కువ అండ్ వాల్ కూడా చిన్నగా ఉంది కాబట్టి అప్ టు 150 ఇంచెస్, 130 to 150 ఇంచెస్ సైజ్ అయితే ఉంటుంది ఇది. అండ్ మీరు దీన్ని 200 ఇంచెస్ సైజ్ వరకు కూడా అయితే మీరు ఈజీగా ప్రొజెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో మనమైతే దీని స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చూసేద్దాం. సో మనకైతే 2GB ర్యామ్ అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ 13తో రావడం జరుగుతుంది. అండ్ స్టోరేజ్ చూసుకుంటే మనకు 16GBతో రావడం అయితే జరుగుతుంది. అండ్ ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ అయితే మనకు ఇది. అండ్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ అండ్ మనం ఇందులో ప్లే స్టోర్ కూడా ఓపెన్ అవుతుంది. అండ్ మనకు కావాల్సిన యాప్స్ కూడా మనమైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనమైతే యూట్యూబ్ ప్లేస్ చూద్దాం. మీకైతే ఏమి వినిపించదు. సో ప్రజెంట్ అయితే మనం యూట్యూబ్ ఓపెన్ చేసాము. దీని స్పీకర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే జస్ట్ 3 వాట్స్ ఇచ్చారు, అస్సలు అయితే వినిపించదు. మొబైల్ కన్నా చాలా స్లోగా వస్తుంది. బట్ మీరైతే హోమ్ థియేటర్కి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది కాబట్టి అదైతే యూస్ చేసుకోవచ్చు. ఒకసారి క్లారిటీ చూడండి, మొత్తం కంప్లీట్ రూమ్ మొత్తం డార్క్ ఉంటే మీకు ఈ విధంగా క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అండ్ చెప్పాను కదా హెచ్డి కంటే ఎక్కువ ఫుల్ హెచ్డికి కొంచెం తక్కువ అన్నట్లు ఉంది ఇది. బట్ నేటివ్ ఫుల్ హెచ్డి అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది 4K కూడా సపోర్ట్ చేస్తుంది మనకు. ఒకవేళ మీరు మూవీస్ 4Kలో డౌన్లోడ్ చేసుకున్నా కూడా 4K ఫైల్స్ కూడా ఈజీగా అయితే ఇది ప్లే చేయడం జరుగుతుంది.
అండ్ ఇది చూడండి క్లారిటీ. అండ్ ఇంకొకటి ఇది ప్రజెంట్ వాల్ మీద వేసాం కదా, అండ్ ఏవైనా వీడియోస్ వైట్ కలర్ డే టైంలో ఉన్న వీడియోస్ మాత్రం చాలా బాగా కనపడతాయి వాల్ మీద ఎస్పెషల్లీ. అండ్ ఒక్కసారి స్క్రీన్ సైజ్ చూడండి, ఇందాక అన్నాను కదా 150 ఇంచెస్ దాకా ఉంటుందని. ఒకసారి నేను నిలబడితే స్క్రీన్ ఎంత హైట్ ఉందో ఒకసారి చూడండి. అదే మనం జస్ట్ ఒక 65 ఇంచెస్ టీవీ ఈ లాస్ట్ నుండి ఆ లాస్ట్ చేయబెడితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 100 ఇంచెస్ స్క్రీన్, అండ్ 100 ఇంచెస్ స్క్రీన్ మీద కూడా మనం ప్రొజెక్ట్ అయితే చేసేద్దాం. సో ఇందాక వాల్ పైన 150 ఇంచెస్లో చూసాం కదా, సో ఈ స్క్రీన్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది, ఎందుకంటే ఈ స్క్రీన్ సైజ్ వచ్చేసి 100 ఇంచ్ సైజ్. సో దీని మీద కూడా మనం ఒకసారి ప్రొజెక్ట్ అయితే చేసి క్వాలిటీ ఎలా ఉంది అయితే చెక్ చేద్దాం. స్క్రీన్ మీద మాత్రం క్లారిటీ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. ఐ మీన్ బ్రైట్నెస్ కానీ, కాంట్రాస్ట్ కానీ, షార్ప్నెస్ కానీ పర్ఫెక్ట్గా అయితే మనకు రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ నేను ఆడియో ప్లే చేయట్లేదు, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయి కాబట్టి. సో ఇంకా వీడియోలో ఇంత క్లారిటీ లేదు కానీ, బట్ లైవ్లో మాత్రం చాలా బాగా అయితే వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా అయితే కనిపిస్తుందో మీకు లైవ్లో కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే కనిపిస్తుంది. సో చూసారు కదా ఈ ప్రొజెక్టర్ యొక్క వీడియో క్వాలిటీని అయితే. అండ్ దీని ప్రోస్ మెయిన్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఆండ్రాయిడ్ 13తో రావడం జరుగుతుంది. అండ్ 2GB ర్యామ్ అండ్ 16GB ర్యామ్తో రావడం జరుగుతుంది. అండ్ పర్లేదు, హెచ్డి కంటే కొంచెం క్లారిటీ అయితే ఉంది. ఫుల్ హెచ్డి అని చెప్పలేను కానీ ఇంచుమించు నేటివ్ ఫుల్ హెచ్డి రేంజ్లో అయితే ఇది మనం తీసుకోవచ్చు. అండ్ దీని కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు ఆటో కీస్టోన్ అంతగా సపోర్ట్ చేయట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం మనకైతే క్రోమ్ క్యాస్ట్ లేదు, అంటే గూగుల్ క్యాస్ట్ మనం క్రోమ్ క్యాస్ట్ చేసుకుంటాం కదా, ఆ ఫీచర్ అయితే ఇందులో లేదు. అండ్ ఇది సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ కూడా కాదు, నెట్ఫ్లిక్స్ కూడా మనకు సపోర్ట్ అయితే చేయదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా అమెజాన్ స్టిక్ కానీ లేదా జియో సెటప్ బాక్స్ కానీ అవి పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి గమనించానంటే, ఈ హెచ్డిఎంఐ కేబుల్ నుండి మనం ఏదైనా ఇన్పుట్ సోర్స్ ఇస్తాం కదా, అప్పుడు మాత్రం మనకు ఆడియో అయితే చాలా లోగా వస్తుంది. ఎగ్జాంపుల్ అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకుంటే మనకు అస్సలు వాయిస్ అయితే వినపడదు. మీరు ఎంత పెద్ద హోమ్ థియేటర్ పెట్టినా కూడా మనకైతే ఈ బాక్స్ నుండి అయితే సౌండ్ రావట్లేదు. మెయిన్ ప్రాబ్లం దీంట్లో కాదు, ఈ యాప్స్తోనే ప్రాబ్లం. అమెజాన్లో మనకు అసలు మామూలుగానే సౌండ్ రాదు, అండ్ ఇందులో అయితే మాటలు కూడా వినపడదు మనకు. అదొక్కటి చూసుకోండి మీరు, అమెజాన్ నెట్ఫ్లిక్స్ చూస్తామనుకునే వాళ్ళు. మళ్ళీ ఆహా పర్లేదు, సో జియో హాట్స్టార్ పర్లేదు, యూట్యూబ్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. సో ఈ రెండిట్లోనే కొంచెం ఆడియో అంటే మరీ కంప్లీట్గా కాదు, డెఫినెట్లీ 100%లో మీకు ఒక 20% మాత్రమే మీకైతే వినిపిస్తుంది ఆడియో. అండ్ ఇది ఎల్సిడి ప్రొజెక్టర్, అండ్ ఇక్కడ మనకు మాన్యువల్ ఫోకస్ రింగ్ ఉంది, మీకు ఇందాక వీడియోలో చూపించలేదు. సో వీడియో అన్నది మనకు బ్లర్గా వచ్చినప్పుడు మనం ఇక్కడ ఉంది కదా ఈ ఫోకస్ రింగ్, దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకు క్లారిటీ అయితే బాగా రావడం అయితే జరుగుతుంది. అంతే, దీని గురించి పెద్దగా మాట్లాడడానికి కూడా ఏం లేదు. అండ్ ఇది ఎక్కడ పర్చేస్ చేశానంటే ఫ్లిప్కార్ట్లో, అప్పుడే 1000+ రివ్యూస్ ఉంటాయి చూడండి. నేను ఉన్న ప్రైస్ వచ్చేసి 4200 నుండి 4300 ప్రైస్ రేంజ్లో అయితే పర్చేస్ చేశాను. మరి కొనొచ్చా లేదా అంటే చూడండి, హెచ్డిఎంఐ పెట్టుకొని మీరు వాడతాను అంటే ఈ అమెజాన్ కానీ ఇవైతే ఆడియో అయితే మీకు డెఫినెట్గా రాదు. అండ్ బ్రైట్నెస్ గురించి వీళ్ళు 5000 అన్నారు కానీ 5000 లూమెన్స్ అయితే అంతైతే లేదు. అండ్ నేను ఇంకొకటి జెబ్రానిక్స్ పిక్సాప్లే 73 ప్రొజెక్టర్ కూడా చూడడం జరిగింది, ఆ వీడియో కూడా త్వరలో వస్తుంది. సో దాని బడ్జెట్ వచ్చేసి మీకు 6500 ఉంది, దాని లూమెన్స్ 3300 ఉంది కానీ బట్ దీనికన్నా బ్రైట్నెస్కి అయితే ఉంటుంది. దానికి క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ చేస్తుంది మీకు, అండ్ అందులో ఆడియో అయితే మనకు ఇష్యూస్ అయితే ఏం లేవు. అండ్ జెబ్రానిక్ కొంచెం తెలిసిన ప్రోడక్ట్ కదా, డెఫినెట్లీ మీరైతే అది ట్రై చేయొచ్చు. బట్ స్టిల్ మీరు 4200 బడ్జెట్లో మీరు ట్రై చేయాలి ఓన్లీ యూట్యూబ్ పర్పస్ అండ్ అమెజాన్ కాకుండా మీరు ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని చూస్తామంటే డెఫినెట్లీ ఇట్స్ అ వర్తీ ప్రోడక్ట్. జెబ్రానిక్స్ కంటే క్లారిటీ అయితే, వీడియో క్లారిటీ కొంచెం అయితే ఇందులో అయితే బాగుంది. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుగులో తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భాగ్య విహారీ ఛానల్. సైనింగ్ ఆఫ్, ప్రదీప్ గాజ్లా.